ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ వారాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు ఎవరి ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో రాహువు శని వక్రించి మరి మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మనకి కేతువు రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. బుధుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని తదనంతరం ఆఖరి రోజుల్లో సింహరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఏ ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. కుంభరాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల అపనిందల పాలు అవడం అనేటటువంటిది జరుగుతుందేమో అనేటటువంటి భయంతో మీరు ఉంటూ ఉంటారు. అలాగే అనారోగ్యం వస్తుందేమో, మాకు నిన్నటిదాకా మేము చాలా కింగుల్లాగా బతికామని బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఈ భయం పెట్టడమే ఏలినాటి శని ప్రభావం అన్నమాట. అది అందువలన ఈ రాశి వారందరూ కూడా మనకి షష్ఠ స్థితిగతులైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన ముఖ్యంగా రోగాల బాధ రాదు మీ దగ్గరికి. అలాగే శత్రువుల యొక్క బాధ అనేటటువంటిది మీరు పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆదాయ మార్గాల కోసం ఈ ఊరు ఆ ఊరు అని తిరుగుతూ ఉంటారు. లాస్ట్కి కరీంనగర్ వెళ్తారు. అక్కడ చక్కగా అటు సైడ్ అంతా కూడా సంపాదించడం అనేటటువంటిది జరుగుతాయి. ఈశాన్యం నార్త్ ఈస్ట్ ప్లాట్లు తీసుకొని వ్యాపారాలు ప్రారంభించడం చేస్తారు. హోటళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా కిటకిటలాడుతూ ఉంటాయన్నమాట నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటివి. కాబట్టి ఒక్కొక్క ఫోన్ కాదు మీరు మెయింటైన్ చేసేది, 2 3 ఫోన్లు మెయింటైన్ చేస్తారు. అంత బిజీగా మీకు ఆర్డర్లు దొరకడం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి భక్తి బాగా పెరిగిపోతుంది. ఆంజనేయ స్వామి వారి గుళ్ళకు బాగా దర్శనాలు చేసుకొని సింధూరం బొట్లు పెట్టుకుంటారు, కుంకుమ బొట్ల కంటే కూడా. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారందరూ కూడా కుంభకోణం వెళ్తారు. కుంభకోణం వెళితే మీకు ఆ స్వామివారి యొక్క దర్శనం, శివుడి యొక్క దర్శనం ద్వారా మీకు ఆ క్షేత్రానికి వెళ్ళినటువంటి కుంభరాశి వాళ్ళంతా ఎంతో స్థాయికి మీరు పైకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. ఏలినాటి శని కాబట్టి ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.